Yeah, good evening everyone. So this is Pawan Kumar and ఈరోజు మనం మొన్న జరిగిన అక్టోబర్ 18th మరియు 19th అలాగే 28th జరిగిన ఎగ్జామినేషన్లో రీసెంట్లీ డే బిఫోర్ ఎస్టర్డే రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేయడం వల్ల అందులో ఇచ్చిన కొన్ని కీస్ కరెక్షన్స్ ఏ క్వశ్చన్స్కి కరెక్షన్స్ ఉన్నాయి వాటిని మనం ఎలా ఛాలెంజ్ చేయొచ్చు. సో విల్ సీ దోస్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ద ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్స్ నౌ. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద సివిల్ ఇంజనీరింగ్లో అయితే మనకు 4 టాపిక్స్ మీద కరెక్షన్స్ జరగడం జరిగింది. ఒకటి జియోటెక్నికల్ ఇంజనీర్, 2 ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, అలాగే సర్వేయింగ్లో ఒక 2 క్వశ్చన్స్, అదేవిధంగా వన్ క్వశ్చన్ ఫ్రమ్ ద స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఆల్సో. ఈ 4 సబ్జెక్టుల నుంచి ఏ క్వశ్చన్లు మనం ఛాలెంజ్ చేయొచ్చు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. నా ఫస్ట్ మనము 18th అక్టోబర్ సివిల్ ఇంజనీరింగ్ దాంట్లో చూసిన దాంట్లో అయితే టెక్నికల్ సబ్జెక్ట్ నుంచి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో మనకి క్వశ్చన్ ఇచ్చారు. ద వాటర్ ట్రీట్మెంట్ ప్రపోజ్డ్ ఫర్ అ టౌన్షిప్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనిట్ ఆపరేషన్స్. మనకు ఇవన్నీ కూడా యూనిట్ ఆపరేషన్సే. ఆపరేషన్స్ అంటే ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ బై ఫిజికల్ ఫోర్సెస్. వీటిని ఏమడిగారు అంటే ఇక్కడ మనకు కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇచ్చేశారు. పోస్ట్ క్లోరినేషన్, డిమినరలైజేషన్, ర్యాపిడ్ శాండ్ ఫిల్టరేషన్ మరియు సాఫనింగ్. Arrange the treatment units in the chronological order. Arrange the treatment units in the case of the chronological order. ఇక్కడ క్రొనలాజికల్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక సీక్వెన్స్ అని అర్థం. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, స్టార్టింగ్ టు ద ఎండింగ్. మనకి ఇచ్చిన ప్రాసెస్లో అబ్జర్వ్ చేస్తే మనకు యాజ్ పర్ TSPSC ఇచ్చిన కీ ప్రకారము ఆప్షన్ నెంబర్ 4 ఇచ్చారు. వేర్ ఈ ఆప్షన్ నెంబర్ 4లో RSPQ, ఆర్ అనేది ర్యాపిడ్ శాండ్ ఫిల్టరేషన్, అదేవిధంగా ఎస్ వచ్చేసి సాఫనింగ్, ఫాలోడ్ బై ద పోస్ట్ క్లోరినేషన్, లాస్ట్లో డీమినరలైజేషన్ అని చేశారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా కానీ ఫైనల్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది డిస్ఇన్ఫెక్షనే ఉండాలి. మనం ఏ ట్రీట్మెంట్ చేయాలనుకున్నా కానీ అవన్నీ ముందు చేసి ఇంకా ఫైనల్గా ఇంకా దీంట్లో ఏం మిగలలేదు, ఇది కమ్యూనిటీకి కన్జ్యూమర్ ఎండ్కి పంపించాలి అని మనం ఫిక్స్ అయినప్పుడు లాస్ట్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసేదే క్లోరినేషన్. క్లోరినేషన్ చేసిన తర్వాత ఇంకెటువంటి ట్రీట్మెంట్ మనం చెయ్యము. ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏమి ఇచ్చారు అంటే క్లోరినేషన్ తర్వాత డీమినరలైజేషన్ చేశామని చెప్పారు. కానీ డీమినరలైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? రిమూవల్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మినరల్స్, అంటే 0 మినరల్స్, కంప్లీట్ డిస్టిల్డ్ వాటర్ చేయడమే. కానీ డీమినరలైజేషన్ చేసినప్పుడు మినరల్స్ మాత్రమే ఎగిరిపోతాయి, అంత మాత్రాన బ్యాక్టీరియా పోదు కదా. ఫైనల్గా అసలు మనం ఎందుకు పోస్ట్ క్లోరినేషన్ చేస్తాం? పోస్ట్ అంటే ఎట్ ద ఎండ్ అని అర్థం. ఎందుకు మనం క్లోరినేషన్ చేస్తాము? ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనం తాగే టైంకి అందులో ఎటువంటి ఫామ్ ఆఫ్ బ్యాక్టీరియా ఉండకూడదు. పోస్ట్ క్లోరినేషన్ ఇస్ నథింగ్ బట్ క్లోరినేషన్ ఆఫ్ వాటర్ టు ఎన్ష్యూర్ 100% రిమూవల్ ఆఫ్ ద బ్యాక్టీరియా. సో మనకు జరగాల్సింది ఏంటంటే ఇక్కడ పోస్ట్ క్లోరినేషన్ హ్యాస్ టు హ్యాపన్ ఎట్ ద ఎండ్. పోస్ట్ క్లోరినేషన్ కంటే ముందు డీమినరలైజేషన్ జరగాలి. అదేవిధంగా లాస్ట్ 2 ఆప్షన్స్ తీసుకుంటే సాఫనింగ్ ప్రాసెస్. సాఫనింగ్ అనేది ఏంటి? టు రిమూవల్ ద హార్డ్నెస్. అందులో మనం కనుక ఇది ఇండస్ట్రియల్ కన్సిస్ట్ అన్నారు కదా, ఇండస్ట్రీ కంటే మనం ఎక్కువ వాడేది ఏంటంటే జియోలైట్ ప్రాసెస్ వాడతాం. ఈ సాఫనింగ్ మెథడ్లో మనం జియోలైట్ ప్రాసెస్ వాడతాం. ఈ జియోలైట్ ప్రాసెస్ కనుక మనం తీసుకుంటే వీ కెన్ అటైన్ ద 0 హార్డ్నెస్. కాల్షియము, మెగ్నీషియం, మైండ్ యూ కాల్షియంని, మెగ్నీషియంని ఇన్ ద కేస్ ఆఫ్ ద జియోలైట్ ప్రాసెస్లో కాల్షియం, మెగ్నీషియం హార్డ్నెస్ని మనం కంపల్సరీగా మొత్తం రిమూవ్ చేయొచ్చు. బట్ అదేవిధంగా ఐరన్ మరియు మ్యాంగనీస్ కనుక ఉంటే మనం 100% హార్డ్నెస్ని మనం రిమూవ్ చేయలేం. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ సాఫనింగ్ మెథడ్ని యూజ్ చేసి, అది లైమ్ సోడా ప్రాసెస్ అవ్వచ్చు లేదా జియోలైట్ ప్రాసెస్ అవ్వచ్చు. డొమెస్టిక్ సప్లైస్కి అయితే మనం లైమ్ సోడా ప్రాసెస్కి వెళ్తాము. అదేవిధంగా ఇండస్ట్రియల్ పర్పస్కి అయితే మనము జియోలైట్ లేదా క్యాటైన్ ఎక్స్చేంజ్ మెథడ్కి వెళ్తాం. అది చేసిన తర్వాత అందులో ఏమన్నా ఐరన్ మరియు మ్యాంగనీస్ ఉంటే దెన్ అగైన్ యూ కెన్ రిమూవ్ బై మీన్స్ ఆఫ్ ద ర్యాపిడ్ శాండ్ ఫిల్టరేషన్. సో ఫస్ట్ సాఫనింగ్, తర్వాత ఇంకా ఏమన్నా డిజాల్వ్డ్ ఇంప్యూరిటీస్ ఉంటే దెన్ యూ గో ఫర్ ద ర్యాపిడ్ శాండ్ ఫిల్టరేషన్. ఈ సాఫనింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ మనం లైమ్ సోడా ప్రాసెస్ కనుక తీసుకుంటే అందులో కాల్షియం కార్బోనేట్ మరియు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే 2 ప్రెసిపిటేట్స్ ఉంటాయి. ఆ ప్రెసిపిటేట్స్ని క్యాప్చర్ చేయాలి అంటే దెన్ యూ పాస్ దట్ వాటర్ ఓవర్ ద ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్. ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్లో ప్రీ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అవసరం. సో సాఫనింగ్ తర్వాత ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్, దీని తర్వాత ఇంకా ఏమన్నా మినరల్స్ ఉంటే ఆ మినరల్స్ని రిమూవ్ చేయడం, డీమినరలైజేషన్. ఫైనల్గా మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా
కన్జ్యూమర్ ఎండ్కి పంపించే ముందు అందులో ఇంకేమైనా బ్యాక్టీరియా ఉందా లేదా, ఉంటే దాన్ని డెస్ట్రాయ్ చేయడం. సో దట్ ఈస్ నోన్ యాజ్ అ క్లోరినేషన్. పోస్ట్ క్లోరినేషన్ ఆర్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ అ డిస్ఇన్ఫెక్షన్. సో దీని ప్రకారం చూసుకుంటే మనకు ఆప్షన్ వచ్చేసి SRQP. SRQP, that is option number 3. సో యూ కెన్ గో త్రూ ఎనీ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. ఇది ఒక ప్రిఫిక్స్డ్ డేటా ఏం కాదు, ఇదే అని. బట్ మనకి ఇచ్చిన డేటా ప్రకారం చాలా ట్రీట్మెంట్ యూనిట్స్ ఉంటాయి. ఇచ్చిన డేటా ప్రకారం క్రోనలాజికల్ ఆర్డర్లో తీసుకుంటే దిస్ షుడ్ బి ద కరెక్ట్ సీక్వెన్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 19th అక్టోబర్ జరిగిన పేపర్లో చూస్తే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ వచ్చేసి దేంట్లో వచ్చిందంటే జియో టెక్నికల్ ఇంజనీరింగ్లో అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ రిలేటెడ్ టు ద బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్తో నెంబర్ 1, ద డెప్త్ అప్ టు విచ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఫౌండేషన్ లోడ్ ఈజ్ ఫెల్ట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ద సిగ్నిఫికెంట్ డెప్త్. దట్ ఈస్ కరెక్ట్. వాట్ ఈస్ మీన్ బై సిగ్నిఫికెంట్ డెప్త్? మనము కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఫౌండేషన్ నుంచి వచ్చే లోడ్, ఈ లోడు ఫౌండేషన్ నుంచి వచ్చిన తర్వాత ఈ ఫౌండేషన్ లోడ్ అనేది మనకు కింద ఎంత సాయిల్ డెప్త్ వరకు సిగ్నిఫికెంట్గా ఉంటుంది. వాట్ ఈస్ సిగ్నిఫికెంట్ డెప్త్? ద డెప్త్ అప్ టు విచ్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ఎక్స్టర్నల్ లోడ్ విల్ యాక్ట్ ఆన్ ద సాయిల్. సో ఈ డెప్త్నే మనం ఏమంటాము అంటే సిగ్నిఫికెంట్ డెప్త్ DS, లేదా దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డెప్త్ ఆఫ్ ద ప్రెషర్ బల్బ్. ఈ సాయిల్ని మనం ఏమంటాము? ప్రెషర్ బల్బ్, రైట్? సో now you see the depth up to which effect of the foundation load is felt is termed as significant depth. మనకి ఇదిగో ఈ సాయిల్లో మాత్రమే ఎఫెక్ట్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ లోడ్ ఉంటుంది. దీని తర్వాత మనం వెళ్ళామంటే ఎఫెక్ట్ ఈజ్ నెగ్లిజిబుల్, అండ్ దీన్ని మనం ప్రెషర్ బల్బ్ అంటాము. ఈ లైన్ని మనము ఐసోబార్ 0.1 to 0.2 Q ఐసోబార్. ఇన్ అదర్ వర్డ్స్ ద డెప్త్ ఆఫ్ ద 0.1 to 0.2 Q ఐసోబార్ దట్ ఈస్ నోన్ యాజ్ ద సిగ్నిఫికెంట్ డెప్త్. సో స్టేట్మెంట్ నెంబర్ 1 అనేది కరెక్టే, కానీ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఏమి ఇచ్చారంటే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ అని ఇచ్చారు. కాదు. సరే, స్టేట్మెంట్ నెంబర్ 2 చూద్దాం. ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ టేబుల్ ఎట్ ఎ డెప్త్ లెస్ దెన్ ద విడ్త్ ఆఫ్ ద ఫౌండేషన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ బాటమ్ విల్ ఇంక్రీజెస్ ద బేరింగ్ కెపాసిటీ. ఇదిగోండి, ఇది ఫూటింగ్ తీసుకుంటే ఇది గ్రౌండ్ లెవెల్. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ నేను డ్రా చేస్తున్న ఫిగర్ని మీరు రిప్రజెంట్ చేయొచ్చు. ఇది డెప్త్ ఆఫ్ ద ఫౌండేషన్ D, ఇది విడ్త్. యాజ్ పర్ టెర్జాగి మనకు ఎఫెక్ట్ అనేది ఫూటింగ్ కింద ఎంత డెప్త్ వరకు ఉంటుంది అంటే ఎంతైతే విడ్త్ ఉంటుందో అంత విడ్త్ అనేది డెప్త్ తీసుకుంటే అంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి అంటే వాటర్ టేబుల్ డెప్త్ అనేది లెస్ దెన్ ద విడ్త్ ఆఫ్ ద ఫౌండేషన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ బాటమ్. ఫౌండేషన్ బాటమ్ దగ్గర నుంచి వాటర్ టేబుల్ అనేది ఎంతో కొంత డెప్త్లో ఉంది, బట్ దట్ ఈస్ లెస్ దెన్ B. మరి డోంట్ యూ థింక్ ద వాటర్ టేబుల్ ఈజ్ ఇన్ ద షియర్ జోన్? ఎస్. ఈ వాటర్ టేబుల్ అనేది ఈ షియర్ జోన్లో ఉండడం వల్ల, వాటర్ టేబుల్ అనేది పెరగడం వల్ల బేరింగ్ కెపాసిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. సో వెన్ ద వాటర్ టేబుల్ ఈజ్ గోయింగ్ టు బి రైజెస్, ద బేరింగ్ కెపాసిటీ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజెస్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇంక్రీజ్ అని ఇచ్చాడు, కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. So out of these two statements, statement 1 is a true, but statement 2 is false. So correct answer enti ante statement 1 is a true and statement 2 is false. The correct answer is option 3. So mere as it is ga idi represent cheyochu. So depth of the pressure bulb or depth up to which 0.1 to 0.2 Q isobar is located, or depth up to which the effect of the external load is present, that is known as the significant depth. Okay. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద సర్వేయింగ్. ఈ సర్వేయింగ్లో కూడా మనకు 3 క్వశ్చన్స్ అనేది యూ కెన్ గో ఫర్ ద ఛాలెంజ్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ, ఫాల్స్ రిలేటెడ్ టు ద ఫండమెంటల్ మెజర్మెంట్ ఆఫ్ ద టోటల్ స్టేషన్. సో టోటల్ స్టేషన్స్కి సంబంధించి ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ నెంబర్ 1, వర్టికల్ యాంగిల్ ఈజ్ మెజర్డ్ రిలేటెడ్ టు ద లోకల్ వర్టికల్ ప్లంబ్ డైరెక్షన్. సో ప్లంబ్ ఆఫ్ డైరెక్షన్. సో ఇఫ్ యూ సీ దే ఈజ్ అ వర్టికల్ ప్రొఫైల్, there is a vertical profile, and this is the position of the theodolite. This is the position of the theodolite, and whatever this is nothing but the plumb bob. Whatever the position is nothing but the plumb bob. Yes, the vertical angle is measured related to the local vertical. This is known as a local vertical. We always measure the angles with respect to the local vertical. You see, this is going to be the with respect to the local vertical only. Okay, so
We measure everything based on the local vertical. So statement number 1 is correct. Statement number 1 is correct. So now, what about the statement number 2? Vertical angle is usually measured as a zenith angle. Yes. See, there are two type of angles measurement, that is zenith angle measurement and conventional scale measurement. So this zenith angle means you are going to take this one as 0 degrees. From the theodolite exactly vertical above is a zenith, and this is measured as 0 degrees. And exactly below 180 degrees, that is known as a nadir point, where the plumb bob. So plumb bob is vertically downwards, zenith is vertically upwards, and from the zenith only the angle is going to be measured. So the vertical angle is usually measured as a zenith angle. Yes. So statement 1 is a true and statement 2 is also true. But see the statement number 3. The telescope will be pointing downward for zenith angles less than 90 and upward for angles greater than 90. Array, you see this one, there is a vertical. As you are measuring with respect to the zenith, so this is an angle. There is an angle which is less than 90 degrees. So now, when the angle is less than 90 degrees, the telescope is pointing towards the upward. And you see this is an angle which is between 90 to 180, and this is greater than 90 degrees, and the telescope, whatever the telescope is facing the downward. So if you see the statement number 3, the telescope will be pointing downward for zenith angles less than 90. No, for less than 90 pointing upward. So which means the statement number 3 is incorrect. From the given options, S1, S2 are true and S3 is false. That's the correct only. That's correct only, okay. Yeah, this is correct one only. Next, coming to this question, arrange the following steps for permanent adjustments of the transit theodolite. Arrange the following steps for permanent adjustment of the transit theodolite in chronological order. Again, the chronological order is nothing but the sequential order. So they have given this one. So when you see the permanent adjustments while you are keeping the theodolite, the procedure that follows as this one. First you have to adjust the plate level, then you have to check the crosshair ring test, then adjustment of the line of sight, adjustment for horizontal axis, and adjustment for vertical index frame. So from the given, they have given adjustments. First adjustment must be adjustment of the plate level. So adjustment of the plate level, option A. Next one is adjustment of the line of sight. So adjustment of the line of sight. So this should be first. This should be the first, and then adjustment of the line of sight. This is going to be the second one. Next you have to adjust the horizontal axis. Horizontal axis is the third one, and finally you have to go for the adjustment of the altitude. So the proper way is A, B, D, C. The correct answer is option A, B, D, C. So you can check this one. There is a correct order of the permanent adjustments. Okay, now you see this question, match the following. So if you observe again, this is a question from the surveying. So where they have given the types of chain and unit. What is meant by that? 10 Gunter's chains, 80 Gunter's chains, 10 square Gunter's chains means G square. If you take the Gunter chain as a G, what is 10G, what is 80G, and what is 10 square G? You see over here, one Gunter's chain is nothing but 66 feet. And one furlong is nothing but the 10 Gunter's chain. So if you see, one furlong is nothing but the 10 Gunter's chain. This is 1 and this is 2, this is 3. Gunter's chain, one furlong is nothing but 10 Gunter's chain. And 1 mile is 80 Gunter's chains. 1 mile is 80 Gunter's chains. So 80 Gunter's chains is 1 mile, and 10 square is nothing but 1 acre, which means answer should be 1A, 2C, 3B. But given is 1A, 2C, 3B. So now 1 acre is equals to 10 square Gunter's chains. So the correct answers are going to be 1A, 2C, 3B. So again there is no correction in this.
Yeah. So there are no corrections in this one. So that's correct only. 1 acre is nothing but 10 square Gunter's chain. So there is no change of this correction. Sorry, it was by mistakenly it was represented, but there is no change in this question. The change is simply whatever the options they have mentioned. That's it. So the correct answers are 1A, 2C, and 3 is B. That's it. Next, if you see the next question, tensile strain is defined as a tensile. Tension is nothing but the extension. Expansion means increase in length. Tensile strain means increase in length with respect to the original length. So ratio of original length to increase in length, no. Original length to decrease, no. Ratio of increase in length to the original length. Compressive strain means decrease. Tensile strain means increase. So the correct answer is 3, but the given option is option 4. So you try to challenge this question. So these are the questions that can be challenged. Question number, this question from the tensile strain, and this question you don't need to challenge, and this question you can challenge. So this is option A, 1, and there is also no need to challenge because S1 and S2 are true and S3 is false. Okay, and these are the challenges that you can done for the geotechnical question. So here the correct answer is option 3. You can challenge this question. And this question, the correct answer is option 3. This question also you can challenge. Okay, so these are the questions with respect to the technical point of view. Okay.
హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మనకి సివిల్ ఎగ్జామ్ సంబంధించి 18th, 19th, అలాగే ఎలక్ట్రానిక్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో మెకానికల్ ఎగ్జామినేషన్, ఈ 4 ఎగ్జామ్స్ సంబంధించి ఏవైతే జిఎస్ పేపర్స్ ఉన్నాయో ఆ జిఎస్ పేపర్స్ ఏవైతే మనం ఛాలెంజ్ చేయడానికి ఆస్కారం ఉన్నాయో, ఏవైతే మీకు డౌట్ఫుల్గా ఉన్నాయో మా దృష్టికి వచ్చిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ గుర్తుపెట్టుకుంటే రేపు ఈవినింగ్ 5 PM వరకు మనకి ఛాన్స్ ఉంది. సో ఎవరైతే నాకు ఇంకా డౌట్ఫుల్గా ఉంది సార్, మీరు వీడియోలో డిస్కస్ చేయాలనిపిస్తే రేపు ఈవినింగ్ 5 PM వరకు టైం ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత స్టిల్ మీరు అనుకున్న క్వశ్చన్స్ కనుక ఇక్కడ డిస్కస్ చేయకపోతే సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ మీరు డేట్, ఎగ్జామ్ జరిగిన డేట్ అండ్ ఆ క్వశ్చన్ మెన్షన్ చేస్తే నేను తప్పకుండా కామెంట్స్లో ఆన్సర్ ఇస్తాను. సో మీరు అంటే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఏదైనా క్వశ్చన్ జనరల్ స్టడీస్లో ఇది డౌట్ఫుల్గా ఉంది సార్, మీరు వీడియోలో డిస్కస్ చేయలేదు, నాకు ఇది డౌట్ఫుల్గా ఉందంటే మీరు కామెంట్స్లో, ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్స్లో ఆ క్వశ్చన్ ఎగ్జామ్ డేటు, క్వశ్చన్ మెన్షన్ చేస్తే నేను ఆ క్వశ్చన్ రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్ ఇస్తాను. ఇఫ్ నెసరీ ఇంకా మీరు చెప్పే కామెంట్స్లో క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయనుకుంటే రేపు మళ్ళీ మార్నింగ్ 10 o'clock లోపల ఒక వీడియో చేసి మీకు ఈవినింగ్ 5 o'clock లోపల సబ్మిట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక క్వశ్చన్ క్యాన్సిల్ అయినా, ఒక క్వశ్చన్ ఆప్షన్ మారినా మన జీవితాలు మారిపోతాయి. తెలుసు కదా, మన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఒక్కొక్క మార్తో జీవితాలు మారిపోయినాయి. కాబట్టి ఓపెన్గా మీకు ఏ క్వశ్చన్ డౌట్ ఉన్నా సరే మీరు కింద కామెంట్స్లో పెట్టండి, డెఫినెట్గా నేను కామెంట్స్లో ఆన్సర్ ఇస్తాను. ఓకే, మనకి ఫస్ట్ మెకానికల్ తీసుకుంటే 26th ఎగ్జామ్ మెకానికల్ తీసుకుంటే ఇది క్వశ్చన్ అడిగారండి. ఇది డెఫినెట్గా ప్రాబ్లమే. క్వశ్చన్ అనేది ఏమడిగారంటే కింది తెలంగాణ సాహిత్యవేత్తలో జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత ఎవరు అంటే తెలంగాణలో జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి వచ్చిందని చెప్పి అన్నాడు. సో సి నారాయణ రెడ్డి ఇచ్చాడు, దాశరథి రంగాచార్య ఇచ్చాడు. దాశరథి రంగాచార్యకి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది రాలేదు, రావూరి భరద్వాజ్ గారికి వచ్చింది. రావూరి భరద్వాజ్ అంటాం కదా మనం, సో ఆయనకు వచ్చింది. సి నారాయణ రెడ్డి గారికి వచ్చింది, కానీ దాశరథి రంగాచార్య గారికి అయితే రాలేదు. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 మరియు 2 రెండు అన్నాడు కాబట్టి సో ఇక్కడ మనకి ఆప్షన్ ఒకటే అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది ఆప్షన్ అవుతుంది, 1 మాత్రమే అవుతుంది, 1 మాత్రమే అవుతుంది, రెండవది కాదు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఆప్షన్ చేంజ్ అవుతుంది. సో మెకానికల్లో ఒక క్వశ్చన్ ఆప్షన్ చేంజ్ అవుతుంది. దాశరథి రంగాచార్య గారికి జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది రాలేదు, సి నారాయణ గారికి మాత్రమే వచ్చింది. ఇది మెకానికల్లోనూ క్వశ్చన్, ఇది మెకానికల్లో ఒక క్వశ్చన్. ఓకేనా, రైట్. రెండవది 18th సివిల్ ఎగ్జామ్. 18th సివిల్ ఎగ్జామ్ ఇక్కడ అంటే ఈ 18th పెద్దగా కూడా ఏం లేవు. ఓకే, ఒకప్పుడు కాంట్రవర్సీ క్వశ్చన్ చాలా ఎక్కువ ఉండేవి. ఈసారి మరి వాడు భయపడ్డాడు, మన యూట్యూబ్లో అందరి వీడియోలు చూసి ఆ బూతులు చూసి మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ మరీ టూ మచ్ మిస్టేక్స్ అయితే ఏమి లేవు. ఓకే, రైట్. ఇక్కడ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2022 అన్నాడు. క్వశ్చన్లు ఏమో ఏషియన్ గేమ్స్ 2022 అన్నాడు, కానీ మన ఇచ్చిన స్టేట్మెంట్స్ వచ్చేవి మనకి అంతకుముందు 2018లో ఏషియన్ గేమ్ జరిగింది కదా. 2018 ఏషియన్ గేమ్స్లో ఏవైతే మనం మెడల్ సాధించామో ఆ ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చాడు. ఇది 18th ఏషియన్ గేమ్ కాదు కదా, 19th ఏషియన్ గేమ్. సో క్వశ్చన్ ఏమో 2022 ఏషియన్ గేమ్ గురించి అడిగాడు, అది 2022లో జరుగుతుంది, కానీ ఇచ్చిన గోల్డ్ మెడల్ లిస్ట్ వచ్చేసి మనకి పార్ట్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఇది 2008 అని పెట్టాలి, అంటే క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రాంగ్ క్వశ్చన్. సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఏమవుతుంది, డిలీట్ అవుతుంది, క్వశ్చన్ 100% డిలీట్ అవుతుంది. సో 18th సివిల్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్లో 1 క్వశ్చన్ డామ్ షూర్ ఈజ్ గోయింగ్ టు బి డిలీటెడ్. అంటే వాడు ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పటికి కూడా క్వశ్చన్లో వాడు అడిగింది ఏంటి, 2022 అన్నాడు. ఈ ఇచ్చిన స్టేట్మెంట్ దేనికి సంబంధించి, 2018 గేమ్స్ సంబంధించిన స్టేట్మెంట్స్. సో బరాబర్ ఈ క్వశ్చన్ డిలీట్ అయిపోతుంది 100%, దాని డౌటే లేదు మనకి. ఓకేనా, రైట్. నెక్స్ట్, ద పరమహంసన్ మండలి వాజ్ ఫౌండెడ్ ఇన్ టు వర్క్ ద అబాలిషన్ ఆఫ్ క్యాస్ట్ అన్నారు. ఇది నాకు ఇద్దరు స్టూడెంట్స్ వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. సార్ యాక్చువల్గా మేము గూగుల్లో చూస్తాం సార్, అది 1849లో స్థాపించినట్టుగా ఉంది, ఇక్కడేమో 1840 ఇచ్చాడని చెప్పేసి. దానికి ఏం తప్పలేదు, చాలామంది ఆన్సర్ కూడా పెట్టుకోకపోవచ్చు. ఓకేనా, బట్ ఇది ఎన్సీఆర్టీ కనుక తీసుకుంటే ఎన్సీఆర్టీ బుక్ చెక్ చేస్తే మనకు క్లియర్గా దాంట్లో ఉంది. సో 1840sలోని స్థాపించినట్టుగా ఉంది. సో ఎన్సీఆర్టీ బుక్లో ఉంది. కొన్నిసార్లు 1840s అన్నప్పుడు అది 40 కావచ్చు, 41 కావచ్చు, 42 కావచ్చు, ఏదైనా కావచ్చు. సో క్లియర్గా ఎన్సీఆర్టీలో 1840 అని ఉంది, నేను క్రాస్ చెక్ చేశాను. సో ఈ క్వశ్చన్లో ప్రాబ్లం అయితే మనకి ఏమీ లేదు. స్టూడెంట్స్ అనుకుంటున్నారు ఇది 1849 రైట్ ఆప్షన్ దీంట్లో ఇవ్వలేదని, బట్ అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ బుక్, అది అంతటికి ఇన్ఫర్మేషన్ కాబట్టి అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ బుక్ దిస్ ఈజ్ ద రైట్ వన్. సో నథింగ్ ఎన్ ఆన్ దట్. సో 18thలో ఇది ఒకటి ఉంది, 18thలో ఒకటి క్వశ్చన్ డామ్ షూర్గా డిలీట్ అవుతుంది, ఇది ప్రాబ్లమ్స్ ఏం లేవు 18th దాంట్లో. సో స్టిల్ 18th సివిల్ జిఎస్లో స్టిల్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీడియో చూసిన తర్వాత కామెంట్స్లో క్వశ్చన్ టైప్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. నెక్స్ట్ 19th సివిల్ ఎగ్జామ్. 19th ఇది భూమి ఉపరితలంలో %% నీరు ఆవరించింది అన్నాడు. మనం చిన్నప్పటి స్కూల్లో చదువుకున్నాం, మనకి భూమి మీద ఉన్న నీరు ఏదైతే ఉందో నీరు 71% ఓషన్లో ఉంటుంది.
71% ఓషన్లో ఉంటుంది, కానీ ఇక్కడ వీడు ఇచ్చింది ఎంత 75. సో నేను అనుకుంటున్నాను ఓవరాల్గా వాటర్ పర్సంటేజ్ ఇచ్చాడేమో, ఓవరాల్ వాటర్ పర్సంటేజ్లో 70% ఆఫ్ ది వాటర్ ఎక్కడ ఉంటుంది మనకి ఓషన్లో ఉంటుంది. కరెక్టే కదా, అది 71% ఆఫ్ ది వాటర్ అనేది ఓషన్లో ఉంటుంది. వీడు ఆ ఓషన్ అని ఇవ్వకుండా భూమి ఉపరితలం మీద ఇచ్చాడు కాబట్టి సో ఆ పాయింట్ ఆఫ్ లో 75 ఇచ్చాడని చెప్పి నేను అంటున్నాను. సో చాలామంది స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే మనకి సార్ భూమి మీద మనకి 71% వాటర్ ఉంటుంది కదా అంటున్నారు. కరెక్టే, కానీ అది ఓషన్లో ఉంటుంది. మరి వీడు ఏ పాయింట్ ఆఫ్ లో ఇచ్చాడో మనకు తెలియదు. సో అదొక క్వశ్చన్ ఇది 71. కానీ ఇక్కడ మనకి భూమి ఉపరితలం మొత్తం మీద అడిగాడు. వాటర్ కవర్స్ అబౌట్ డాష్ పర్సెంటేజ్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అన్నాడు. సో భూమి టోటల్ సర్ఫేస్ మీద వాటర్ ఎంత ఉంది అని మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న అన్ని పుస్తకాల్లో ఉంది 71% ఆఫ్ ది వాటర్ ఉంటుందని, అది ఓషన్లో ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అబౌట్ పర్సెంటేజ్ ఆఫ్ ల్యాండ్ మాస్ ప్రోన్ టు ఎర్త్క్విక్ ఆఫ్ వేరియస్ ఇంటెన్సిటీ అని ఉంది. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా క్వశ్చన్స్ అడిగాడు ఇక్కడ మనకి. సో అందరికి తెలిసిందే 15%, నియర్లీ 15%, వాడు 60% ఇచ్చాడు. సార్ ఇక్కడ మనకి ఓవర్ 15% ఉంది కదా, మరి వాడు 60% ఇస్తే ఎట్లా అంటే మరి మనం ఏం చేయలేం. కొన్ని వాడికి సంబంధించిన క్వశ్చన్స్లో ఏమో ఎగ్జాక్ట్లీ ఫిగర్ ఇచ్చి కొంచెం తేడా ఉన్న మనకి రాంగ్ ఇచ్చాడు. కానీ వాడు ఇవ్వడం మటుకు 15% ఇచ్చాడు, 60% ఇచ్చాడు. సో యాజ్ పర్ ది కరెంట్ సిస్మిక్ జోన్ ఓవర్ 59% ఆఫ్ ది ఇండియాస్ ల్యాండ్ ఏరియా ఈజ్ అండర్ థ్రెట్ టు మోడరేట్ టు సివియర్ సిస్మిక్ హజార్డ్ అని ఇచ్చాడు. అది 60% కరెక్టే, దానికి ఏం చేయలేం మనం. అబౌట్ అన్నాడు, ఓకే అబౌట్ అన్నప్పుడు ఏం కాదు. అంటే మనం ఇంగ్లీష్ కూడా చూసుకోవాలి. ఇంకా ఇక్కడ నుంచి మీరు జనరల్ స్టడీస్లో ఇంగ్లీష్ వర్డ్స్ కూడా చూసుకోవాలి. అబౌట్ అన్నాడా, అరౌండ్ అన్నాడా, నియర్లీ అన్నాడా, మోర్ దెన్ అన్నాడా చూసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం వాడు బేసిక్ డేటా కూడా వాడు క్వశ్చన్ చేస్తాడు కాబట్టి ఈసారి మనం అనుకోవచ్చు. తర్వాత యాన్యువల్ నార్మల్ రెయిన్ఫాల్ ఇన్ తెలంగాణ అన్నాడు. సో మనకు తెలిసిందే 90.6 అండి, 90.6 అనేది 90.54 ఇచ్చాడు మనకి. సోషియో ఎకనామిక్స్ క్లియర్గా 906 అని ఉంది, వాడు 905.4 అని ఇచ్చాడు. మరి వాడు ఎగ్జాక్ట్లీ ఫిగర్ మనం అడిగినప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు వాడు క్వశ్చన్స్ ఇవ్వడం కూడా అలాగే ఇవ్వాలి, బట్ ఇట్స్ ఓకే. సో ఇది నెక్స్ట్ టైం వాడు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి హరిత విప్లవం అనేది అధిక దిగుబడిని ఇచ్చే రకాల విత్తనాలు ఉపయోగించడం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరిగింది అన్నాడు. అంటే మన గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ పెరిగింది అన్నాడు. ఇంకోటి ఏమన్నాడంటే హరిత విప్లవం చిన్న ధనిక రైతులకు మేలు చేసింది అన్నాడు. సో గ్రీన్ రెవల్యూషన్ వల్ల స్మాల్ ఫార్మర్స్కి హెల్ప్ అయిందా, బిగ్ ఫార్మర్స్కి హెల్ప్ అయిందా, ఇద్దరికీ హెల్ప్ అయిందా? సో గ్రీన్ రెవల్యూషన్లో వన్ ఆఫ్ ది క్రిటిసిజం ఏంటంటే ఎవరైతే ఎక్కువ ల్యాండ్ ఉందో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అయింది, స్మాల్ ఫార్మర్స్కి అంత పెద్దగా బెనిఫిట్ కాలేదని చెప్పేసి మనం గ్రీన్ రెవల్యూషన్ క్రిటిసిజంలో చదువుకున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల బిగ్ ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారా, స్మాల్ ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారా, ఇద్దరు బెనిఫిట్ అయ్యారా అనేది. యూజువల్గా మనకి గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఇద్దరు ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారు, బట్ ఎక్కువ బెనిఫిట్ అయింది ఎవరు మనకి, బిగ్ ఫార్మర్స్. సో ఆ పాయింట్ ఆఫ్ లో ఇది రాంగ్ అనుకుంటున్నాం మనం. సో కాబట్టి ఒకటి రైట్ అయితే ఇక్కడ రెండు రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ మారాల్సి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇది కొంచెం కాంట్రవర్సీ అంటే వాళ్ళు అలా ఇచ్చాడు మరి. సో తంగిడి పువ్వు ఉంది కదా, మామూలుగా క్వశ్చన్ ఏమడిగాడంటే తెలంగాణ రాష్ట్ర చిహ్నాల గురించి అడిగాడు. తెలంగాణలోని చిహ్నాల గురించి అడిగాడు వాడు, ఓకేనా. తంగిడి పువ్వును మహిళలు బతుకమ్మ పండుగ సమయంలో ఉపయోగిస్తారు, కరెక్టే. లంకపై దండెత్తే ముందు రాముడు జమ్మి చెట్టును పూజించి రావణుని సంహరించాడు. ఇప్పుడు మనం క్వశ్చన్ ప్రిపరేషన్ వాడు కాబట్టి వాడు పాయింట్ ఆఫ్ లో మనం ఆలోచిస్తాం కాబట్టి చెప్తున్నా. ఇది రైటే, తంగడిపు బతుకమ్మ కరెక్టే. ఈ జమ్మి చెట్టు మనం ఎందుకు పూజిస్తామని చెప్పు మనకు దసరా కాలంలో. సో విజయదశమి పాండవులు అనేవాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు మీద ఆయుధాలు పెట్టుకున్నారని, తర్వాత అర్జునుడు గృహాల నుంచి బయటకు వచ్చి ఆయుధాలు తీసుకున్నారని. సో కాబట్టి మనం జమ్మి చెట్టుకి పూజ చేస్తాం. సో జమ్మి చెట్టు పూజకి కారణం ఏంటంటే ఈ పాండవులు వనవాసము ఆ చెట్టు మీద ఆయుధాలు పెట్టుకుని ఎంతమందికి స్టోరీ తెలిసిందే. ఆ స్టోరీ పరంగానే మనం తెలంగాణలో ఈ దసరా సందర్భంగా జమ్మి చెట్టును పూజిస్తాం. కాకపోతే వీడు ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడో యాస్టిస్కి స్టేట్మెంటు చాలా పుస్తకాల్లో ఉంది. మన భాగవతం ఉంది కదా, దాంట్లో ఉంది. అలాగే హిందూ స్క్రిప్చర్స్ సంబంధించిన కొన్ని వెబ్సైట్ చూసాను నేను, ఆ వెబ్సైట్స్లో కూడా ఉంది. సో రాముడు రెండు రకాలకి జమ్మి చెట్టును పూజించాడు. ఒకటి హనుమంతుడు అనేవాడు లంకకు వెళ్లే ముందు తన ఆనవాళ్ళు తీసుకెళ్లే ముందు ఈ చెట్టుకు పూజించాడని, రెండోది రావణుని మీద దండయాత్ర చేసే ముందు కూడా పూజించడని చెప్పి మన కొన్ని పుస్తకాలు అయితే ఉంది. ఈ స్టేట్మెంట్ యాస్టిస్ కాపీ కొట్టిండు, ఎగ్జాక్ట్లీ కాపీ కొట్టిన వీడు. లార్డ్ రామ వర్షిపుడు జమ్మి చెట్టు బిఫోర్ ఇన్వైడింగ్ లంక అండ్ వాంకృష్ణుడు రాముడు అని చెప్పి ఇది ఆశగా కొన్ని స్క్రిప్చర్స్లో పుస్తకాలు అయితే ఉంది. సో అట్లా మనం కనుక చూపించుకున్నట్లయితే ఇప్పుడు మ్యాటర్ అవుతుందంటే రెండు రైట్ అవ్వాలి, అంటే 1 and 2 రెండు రైట్ అవ్వాలి. లేదు సార్ ఈ తెలంగాణ పాయింట్ ఆఫ్ లో అనుకుంటే సెకండ్ రాంగ్ అవుతుంది. అంటే ఇన్ని యాంగిల్ ఆలోచించి ఆన్సర్ పెడితే మనం ఎప్పుడు ఆన్సర్ పెడతామని చెప్పు.
సో మామూలుగా అయితే 1 రైట్ అండ్ సెకండ్ రైట్. కానీ తెలంగాణ చిహ్లాన్ అన్నాడు కాబట్టి తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు తెలంగాణ పాయింట్ అయితే ఏదైతుంది, జమ్మి చెట్టుని అయితే రాముడు అయితే పూజించినంత వాస్తవా కాదా, కాబట్టి 2 రైట్ అవుతాయి, 1 రైట్ అవుతుంది, 2 రైట్ అవుతుంది. తర్వాత భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మున్సిపాలిటీ అధికారులు అథారిటీ మరి బాధ్యతలు మెరవడానికి సంబంధించింది? యాక్చువల్గా ఆర్టికల్ 243G రూరల్ సంబంధించి వీడు వచ్చేసి మనకి మున్సిపాలిటీ అన్నాడు, ఇదొకటి. తర్వాత 28th ట్రిపుల్ ఈ. సో 28th ట్రిపుల్ ఈ వచ్చేసి ఇక్కడ మనకి అంటే ఇది యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఏం లేదు, క్వశ్చన్లో రాంగ్ ఏం లేదు, ఒక స్టూడెంట్ నేను అడిగాడు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి. సో నేషనల్ గేమ్స్ 2020లో జరిగినాయి కదా, మహారాష్ట్ర వన్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓవరాల్ మెడల్స్, సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ వన్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్స్. అంటే కొంతమంది స్టేట్మెంట్ని సరిగ్గా అర్థం లేక కన్ఫ్యూజ్ అయిపోయారు, ఎక్కువ గోల్డ్ మెడల్స్ ఒకరికి వచ్చినాయి, హైయెస్ట్ ఓవర్కి వచ్చినాయి అని చెప్పేసి రివర్స్లో ఇచ్చిందని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యారు. అలా ఏం లేదండి, సర్వీసెస్కి ఎక్కువ గోల్డ్ మెడల్స్ వచ్చాయి, 61 వచ్చాయి, ఓవరాల్గా మహారాష్ట్రకి 140 వచ్చాయి. అడిగింది మహారాష్ట్ర వన్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓవరాల్ మెడల్స్ 140 కరెక్టే, అండ్ సర్వీస్ స్పోర్ట్స్ వాళ్ళకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్స్ వచ్చాయి, ఇది కూడా కరెక్టే. సో క్వశ్చన్ కరెక్టే, ఆప్షన్స్ కరెక్టే, ఆన్సర్ కూడా కరెక్టే, దీంట్లో కాంట్రవర్సీ ఏం లేదు. తర్వాత ఇదొకటి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే చార్మినార్ గురించి నాకు ఒక స్టూడెంట్ పంపించాడు, సరే ఇది రైట్ ఆర్ రాంగ్ నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి. సో చార్మినార్ గురించి క్వశ్చన్ అడిగాడండి. సో ఇట్ వాస్ బిల్ట్ బై సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అని ఇచ్చాడు. ఇట్స్ కన్స్ట్రక్షన్ బిగాన్ ఇన్ 1532 అని ఇచ్చాడు, కంప్లీటెడ్ 2 years అని ఇచ్చాడు. సో స్టూడెంట్ ఏమంటున్నాడంటే, సార్ మామూలుగా మహమ్మద్ కులీ కుతుబ్ షా కంటే ముందు మనకి ఎవరెవరు ఉంటారు చూడండి, ఇక్కడ ఇక సుల్తాన్ కులీ కుతుబ్ ముల్క్ ఉంది, జంషద్ కులీ కుతుబ్ షా ఉంది, సుబాన్ కులీ కుతుబ్ షా ఉంది, ఇబ్రాహిం కులీ కుతుబ్ షా ఉంది, దాంతోపాటు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉంది, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అంటున్నారు. అంటే ఇక్కడ సుల్తాన్ కులీ షా ఉన్నాడు కదా, సుల్తాన్ కూడా ఉన్నాడు కదా మామూలుగా. సో స్టూడెంట్ ఏం చేస్తుందంటే, సార్ సుల్తాన్ కులీ కుతుబ్ షా ఉన్నాడు కదా, సుల్తాన్ కులీ కుతుబ్ షా, సుల్తాన్ కులీ కుతుబ్ షా ఎందుకు కట్టారు సార్, అది కట్టింది మహమ్మద్ కులీ కుతుబ్ షా కదా అంటున్నాడు. మనకి ఈ సుల్తాన్ కులీ కుతుబ్ ముల్క్ ఉన్నాడు, జంషద్ ఉన్నాడు, షుబాన్ ఉన్నాడు, ఇబ్రాహిం ఉన్నాడు, సుల్తాన్ కూడా ఉన్నాడు. అయితే ఇది కట్టింది సుల్తాన్ కులీ కుతుబ్ షా కదా మామూలుగా అని, సారీ నేను పేర్లు ఎక్కడోసరికి నేనే ఇక్కడ చూస్తున్నాను. ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అని ఇచ్చాడు. స్టూడెంట్స్ ఏం పాయింట్ అవుట్ చేస్తున్నారంటే, ఇది కట్టించింది మహమ్మద్ కులీ కుతుబ్ షా కదా, సుల్తాన్ కులీ కుతుబ్ షా ఎట్లా అవుతాడని చెప్పేసి అంటున్నారు. బాబు సుల్తాన్ కులీ కుతుబ్ షా వేరు, మహమ్మద్ కులీ కుతుబ్ షా వేరు. ఇక్కడ ఎవరైతే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉన్నాడో ఇద్దరికి ముందు సుల్తాన్ అనే బిరుదు కూడా ఉంటుంది. టోటల్గా మనం ఏమంటాం, సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అంటారు. నేను 2 పేర్లు చెప్తున్నా, సుల్తాన్ కులీ కుతుబ్ షా వేరు, మహమ్మద్ కులీ కుతుబ్ షా వేరు. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా కంటే ముందు బిరుదు ఏముంటుంది, సుల్తాన్ ఉంటుంది. కాబట్టి సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇచ్చాడు. ఇక్కడ మహమ్మద్ ఇవ్వకుండా సుల్తాన్ కులీ కుతుబ్ షా ఇచ్చినట్టయితే ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఎలాగో మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇచ్చాడు కాబట్టి ముందు సుల్తాన్ ఉండడం వల్ల ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే రాజుని సుల్తాన్తో పోలిస్తారు కాబట్టి ఇక్కడ. సో నేను క్రాస్ చెక్ చేశాను, ఇట్ ఈస్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో ఈ క్వశ్చన్లో ఎటువంటి రాంగ్ లేదండి, ఇది రైట్, ఇది రాంగ్, కాబట్టి ఇది రైట్. సో స్టూడెంట్ మా 2-3 రేస్ చేశారు, నాకు ఇది కరెక్ట్గానే ఉంది. తర్వాత విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మేజర్ డిజాస్టర్స్ ఇన్ ఇండియా సిన్స్ 1970 అన్నాడు. సైక్లోన్ అండ్ టైడల్ వేవ్స్ కిల్డ్ అప్రాక్సిమేట్లీ 20,000 పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 19th November 1977. 1977లో మనకి పెద్ద ప్రమాదం వచ్చింది కదా. సో ఆ ప్రమాదంలో పెద్ద సునామీ లాంటి వేవ్స్ వచ్చింది కదా, అప్పుడు 20,000 మంది చచ్చిపోయారని చెప్పి అంటాడు ఫస్ట్ స్టేట్మెంట్. 20,000 మందిగా చచ్చిపోయింది, నియర్లీ 10,000 చచ్చిపోయారు. ఇది వచ్చేసి మనకి రాంగ్ అవుతుంది. ఇలా అడిగింది కరెక్టే కదా, కరెక్ట్ అడిగాడు. Cyclone and tidal waves killed approximately 9,000 and 8 million people were affected in Odisha 29th and 30th October 1999. So 1999 మనకి ఒరిస్సా సూపర్ సైక్లోన్ వచ్చింది, అప్రాక్సిమేట్లీ అన్నాడు 9,000 అని, అది కరెక్టే. సో ఇక్కడ మనకి తీసుకుంటే సైక్లోన్ అండ్ ఫిషరీస్ ఆఫ్టర్ మొత్తం 4 cyclones ఇన్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 1976 to 79 అని ఉంది. సో దీంట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక ఏంటంటే మనకి అంటే డెత్ అనేది ఉంటుంది కదా మామూలుగా. సో డెత్ అనేది మనకి ఇక్కడ ఎంత మెన్షన్ చేశాడంటే 10,000 అలా మనకి డెత్ అనేది మెన్షన్ చేశాడు. అండ్ అఫీషియల్గా ఎస్. సో ప్రాపర్టీ అండ్ టేకింగ్ ఏ టోల్ ఆఫ్ మోర్ దెన్ 9,000 lives అని ఉంది. 9,000 lives సో చచ్చిపోయారు. కానీ ఇక్కడ ఇచ్చింది ఎంత వాడు 20,000 people అని ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది. సైక్లోన్ టైడల్ వేవ్స్ కిల్డ్ అప్రాక్సిమేట్లీ 9,000 అంటే యాక్చువల్గా నియర్లీ 10,000, బట్ అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి అది కూడా రైట్ అవుతుంది. ఇది
ఇది ఒరిస్సా సూపర్ సైక్లోన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ద డెత్ టోల్ అబౌట్ 10,000 వాల్యుబుల్ లైవ్స్ వాజ్ విట్నెస్డ్ ఇన్ ద కోస్టల్ ఒరిస్సా మెయిన్లీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రిపేర్నెస్ అని ఇచ్చాడు. సో ఒరిస్సా సైక్లోన్లో నియర్లీ 10,000 చచ్చిపోయారు. ఇది కరెక్ట్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ రాంగ్, సెకండ్ రైట్ అయినప్పుడు ఆప్షన్ అనేది మారుతుంది. ఓన్లీ 2 అనేది అవుతుంది. ఓకే, ఇది అండి. మరీ ఎక్కువ ఛాలెంజ్ చేసే క్వశ్చన్స్ అయితే ఏమీ లేవు. సో నాకు తెలిసినంత వరకు మెకానికల్ ఒక క్వశ్చన్ ఉందని చెప్పాను. మెకానికల్ క్వశ్చన్ ఏమవుతుందంటే డిలీట్ అనేది అవుతుంది. సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్, గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్. ఎస్ సృజన్, అది క్వశ్చన్ ఏదది సృజన్? అది 19th కదా, జస్ట్ ఎ మినిట్. Oh, 19th. Okay. A Central Soil and Water Conservation Research and Training Institute located in Chandigarh, Dehradun, Hyderabad, Bangalore. Correct. It's wrong. ఇది ఒడిస్సాలో ఉంది. కరెక్ట్, ఇది ఒడిస్సాలో ఉంది. డెహ్రాడూన్లో ఇన్స్టిట్యూట్ వేరు, ఒడిస్సాలో ఇన్స్టిట్యూట్ వేరు. ఎస్. సో 19th సివిల్ జిఎస్ పేపర్లో సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది మా డెహ్రాడూన్ అని ఇచ్చాడు. అది ఒడిస్సాలో ఉంటుంది. సో 19th ఇంకో క్వశ్చన్ యాడ్ అవుతుంది. కరెక్ట్. లోక్సభనా? 19th లోక్సభ. ఓకే, సో లోక్సభకు సంబంధించి ఆ క్వశ్చన్ అడిగాడు, చూద్దాం. ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్ అండ్ ఎనాక్ట్ మనీ అండ్ నాన్ మనీ బిల్స్. ఎస్, ఓకే. లోక్సభలో మనం మనీ బిల్స్, నాన్ మనీ బిల్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, చట్టాలు కూడా చేయొచ్చు. ఇట్ కెన్ గివ్ ద అపాన్ యూనియన్ పార్లమెంట్ పవర్ టు మేక్ ద లాస్ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ ఇంక్లూడింగ్ ద స్టేట్ లిస్ట్. సో లోక్సభ ఎందుకు రిక్వెస్ట్ చేస్తుంది? రాజ్యసభ కదా. మనకు స్టేట్ లిస్టులో ఏవైతే మ్యాటర్స్ ఉంటాయో, రాష్ట్ర జాబితాలో ఉన్న వాటి మీద ఏమైనా చట్టాలు చేయాలంటే అది రాజ్యసభ నుంచి రావాలి, లోక్సభ నుంచి కాదు. వాళ్ళు అడిగింది ఏంటంటే ఇట్ కెన్ గివ్ ద యూనియన్ పార్లమెంట్ పవర్ టు మేక్ లాస్ అండ్ మ్యాటర్స్ ఇంక్లూడింగ్ ద స్టేట్ లిస్ట్. నో, అది రాజ్యసభ నుంచి రావాలి, లోక్సభ నుంచి కాదు. టూ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్. డెహ్రాడూన్ ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ హైదరాబాద్ మన ఒడిస్సా ఒకటి ఉంది. 2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సెంట్రల్ సాయిల్ సంబంధించి. అండ్ ఇన్స్టిట్యూట్ పేరు మనం పూర్తి చూస్తే తెలుస్తుంది. బట్ లెట్ మీ చెక్. సో కేసీఆర్ కిట్ అనేది ఒకసారి అది డేట్ చెప్పండి ఒకసారి. కేసీఆర్ కిట్ అనేది ఐ మీన్ ఏ రోజు పేపర్ అది? 18th 19th? మెకానికలా కేసీఆర్ కిట్ అనేది? 26 అంట, 26th. ఓకే, కేసర్ కిట్ లాంచ్డ్ ఇన్ 2nd June 2017. ప్రోగ్రామ్ అప్లికబుల్ టు ఏది రైట్ అని అడుగుతున్నాడు. సో 2 కరెక్టే.
రెండు కరెక్టే. రెండు కరెక్టే. Sodium hydroxide pH value. TS senses wrong. TS senses ఏం రాంగ్ అండి నా కుమారి గారు? కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ నిన్నే కదా మన పేపర్లో వచ్చి చూస్తున్నాం కదా, మోస్ట్లీ 200+ ఉంటుంది కట్ ఆఫ్ సివిల్ అయితే ఖచ్చితంగా. మళ్ళీ ఏడబ్ల్యూలో దీనిలోంచి వెళ్ళిపోతారు కదా కొంతమంది. ఎక్స్పెక్ట్ సివిల్ కట్ ఆఫ్ అయితే 200 to 210 ఉండొచ్చు అండి. క్వశ్చన్ పేపర్ జిఎస్ అయితే సివిల్లో కొన్ని పేపర్ అయితే చాలా ఈజీగా డెడ్ ఈజీగా ఉంది. సెన్సెస్ కానీ అవన్నీ చాలా ఈజీగానే ఉన్నాయి. ఎయిటీన్త్ సివిల్ క్వశ్చన్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం పిహెచ్ వాల్యూ. మెకానికల్ ఒక క్వశ్చన్ ఉంది చెప్పేసాను ఆల్రెడీ. మెకానిక్ ఆల్రెడీ క్వశ్చన్ చెప్పేశాను. 18th సివిల్ క్వశ్చన్ ఏంటి? మిల్క్ ఆఫ్ మెగ్నీషియం పిహెచ్ వాల్యూ. మిల్క్ మెగ్నీషియం పిహెచ్ వాల్యూ 18th. పిహెచ్ వాల్యూ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అబౌట్ 10. ఓకే, దీనిలో డౌట్ ఏముంది నీకు? దాని డౌట్ ఏముంది నీకు? కొన్ని స్టాటిస్టిక్స్ అనేవి వాడు 10.5 ఉంటే 10 అని వాడే ఇస్తున్నాడు, అరౌండ్ ఇస్తున్నాడు. అప్పుడు మనం దానికి మనం ఏం చేయలేం. 10.5 ఉంటే 10 ఇస్తే మనం దానికి ఏం చేయలేం. కొన్ని వాల్యూస్ అనేవి వాడు నియర్గానో అరౌండ్ అని చెప్పేసి కొన్ని వాల్యూస్ ఇస్తున్నాడు. ఇంకా ఉన్న ఆప్షన్లో మనం బెస్ట్ చూస్ చేసుకోవడమే. ఎయిట్ 3 1 లాస్ట్ 3 డిజిట్సా? శ్రీనాథ్ దేనికి సంబంధించింది లాస్ట్ డిజిట్స్? పాకాలది కరెక్ట్గానే ఇచ్చాడు. వైల్డ్ లైఫ్ సెంచరీస్ రాంగ్ ఏం లేవు. సెప్టెంబర్ క్రికెట్ స్పోర్ట్స్ వాట్ ఈస్ ద ఆన్సర్? ఏ నంబర్ చెప్పు, మన డేట్ చెప్పు.
అచ్చా క్రికెటర్ ఆఫ్ ది మంత్, క్రికెటర్ ఆఫ్ మంత్ అనేది శుభన్ గిల్ అండి. క్రికెటర్ ఆఫ్ మంత్ శుభన్ గిల్. కంటెస్ట్ మనం డిస్కస్ చేస్తాం, అది సిరాజ్ కాదు, గిల్. రీజనింగ్ అనేది ఒకసారి నేను చెక్ చేస్తానండి, చెక్ చేపిస్తాను ఒకసారి. రీజనింగ్ అనేది చెక్ చేపిస్తాను. సరే ఓకే, ఇక్కడ ఉన్న కొద్ది మన టైం అవుతూనే ఉంటుంది. ఒక పని చేయండి, ఎందుకంటే లాట్ ఆఫ్ క్వరీస్ వస్తున్నాయి కాబట్టి. సో మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తే చెప్పాలి కాబట్టి, ఇప్పుడు ఇందాక పిహెచ్ వాల్యూ చెప్పాను, ఇది 10 ఇచ్చాడు. అంటే 10.5 ఉంటుంది కాబట్టి మీరు 10 అని అనుకుంటున్నారేమో, ఆ 10 ఇచ్చాడు, అరౌండ్ లాగా ఇచ్చాడు అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో పెట్టండి, ఆన్సర్ చేస్తాను. ఓకే, సో ఇలా మనం చూస్తూ టైం వేస్ట్ చేసుకోవడం కంటే మీరు కింద కామెంట్లో ఎగ్జామ్ యొక్క డేటు అది పెట్టేస్తే, క్వశ్చన్ నెంబర్ పెట్టేస్తే నేను వెంటనే ఓపెన్ చేసి మీకు అక్కడే టైప్ చేసి ఆన్సర్ ఇచ్చేస్తాను. ఓకేనా, రైట్. ఇది కూడా ఎబోటే అన్నాడు. అదే చెప్పాను కదా, 10.5 ఉంటే అది అడిగారు కదా మెగ్నీషియం అని చెప్పేసి. 10.5 యాక్చువల్గా 10 ఇచ్చాడు, ఎబోట్ ఇచ్చాడు. సో చాలా వరకు స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అంతా అట్లే ఉంది ఈ ఎగ్జామ్స్లలో. కాబట్టి ఆ 0.5, 0.1 అవి చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా వాని ప్రకారం వెళ్ళిపోవడమే. మరీ దగ్గరగా వాల్యూస్ ఉన్నప్పుడు, ఆప్షన్స్లో దగ్గర వాల్యూస్ ఉన్నప్పుడు అది మనం ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా దూరం వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. ఈవెన్ 11 కూడా ఏమి వేయాలి, ఇక్కడ ఎబోట్ అన్నాడు కాబట్టి 10 అంతే. ఇప్పుడు రెయిన్ఫాల్ కూడా అంతే అలాగే ఇచ్చాడు. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎర్త్కి కూడా అంతే, 15 ఇచ్చాడు, ఎబోట్ అని ఇచ్చాడు. ఓకేనా, సో మీకు రీజనింగ్లో కానీ టెక్నికల్ కానీ జిఎస్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, అండ్ ఐ కెన్ గివ్ ద ఆన్సర్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కట్ ఆఫ్ గురించి కూడా మీరు ఇప్పుడే కామెంట్స్లో ఏం పెట్టకండి కట్ ఆఫ్ గురించి. సో న్యూ క్వశ్చన్ పేపర్ వచ్చి 2 రోజులు అయింది కాబట్టి అన్ని క్వశ్చన్స్ మీరు చెక్ చేస్తున్నాం కాబట్టి ఈజీగానే ఉన్నాయి, మోడరేట్గానే ఉన్నాయి, డిఫికల్ట్గానే ఉన్నాయి. సో ఎంతమంది ఈజీ అయితే పెట్టగలుగుతారు అనేది. బట్ నాకు తెలిసినంత వరకు అయితే జిఎస్ పేపర్ అయితే చాలా వరకు, సివిల్ అయితే ఈజీ పేపర్ అని ఉంది. సో ఈజీగా 90 నుంచి 100 అయితే ఈజీగా పెట్టవచ్చు. ఈజీగా పెట్టవచ్చు 90 నుంచి 100 వరకు. మామూలు చదువుకున్న వాళ్ళు కూడా ఆ 90 నుంచి 10, 100 వరకు ఈజీగా పెట్టవచ్చు. సో దాని ప్రకారం చూసుకున్నా కానీ మనకి 190, 200, 290, 210 మధ్యలో సో కట్ ఆఫ్ అనేది ఉంటుంది. బట్ లెట్ మీ చెక్ అగైన్. ఓకే, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.